హైదరాబాద్ నగరంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా పాత బస్తీలోని చార్మినార్, ఫలక్నమా, బహదూర్పుర, కిషన్ బాగ్, నూర్ ఖాన్ బజార్, షాలీబందా, హుస్సేని ఆలం తదితర ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వాన దంచి కొట్టడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్ వెంకలరావు పార్క్ దగ్గర చెట్టు విరిగిపడడంతో 5 బైకులు ధ్వంసమయ్యాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో అత్యధికంగా 7.1 సెంటీమీటర్లు, కొమరంభీం జిల్లా ధనూరులో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురిసిన గాలివానతో ప్రజలకు ఎండవేడి నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే మరోవైపు ఈదురుగాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. రైతులు పంట పొలాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పశువులను భద్రమైన ప్రదేశాలకు తరలించాలని అధికారులు సూచించారు. అలాగే అత్యవసరం లేకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, చిన్నారులను బయట ఆడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల నుంచి నివారించవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దక్షిణ కోస్తాకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. శుక్రవారం కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, బాపట్ల, ఉమ్మడి విశాఖలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు పిడుగులు సైతం పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సూచించింది. ఇక వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ముందుగా పునరావాసాలకు తరలి వెళ్లాలని చెప్పింది. ఇక రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఎప్పటికప్పుడు అధికారులు ఇస్తున్న సలహాలు, సూచనలు పాటించాలని వెల్లడించింది.